ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంభేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సంభేపల్లి వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి కడప నుంచి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేందర్ మనకు అందిస్తారు. సురేందర్. సుమా, ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లికి రాబోతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి జిల్లాలో ఒక్కొక్క చొప్పున అంటే 1వ తారీఖునే నేరుగా అందించే ప్రక్రియ కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి ప్రాంతంలో 82 ఏళ్ల వృద్ధురాలకు పెన్షన్లు అందించే కార్యక్రమం కోసం చంద్రబాబు రాబోతా ఉన్నారు. ఉదయం 11:50 కడప ఎయిర్పోర్టుకు చేరుకొని ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 12:50 అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లికి వెళ్తారు. అక్కడ సంతగేట్ అనే ఒక ఏరియాలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ హెలిప్యాడ్ పక్కనే దివంగత ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతా ఉన్నారు. ఆ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే మోట్లకట్ట అనే గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా నేరుగా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇవాళ అధికార యంత్రాంగంతో పాటు ఈ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల నేతలతో కూడా ప్రత్యేకంగా చంద్రబాబు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల అన్నమయ్య జిల్లాలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొత్త పథకాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏరియా అయితే అనుగుణంగా ఉంటుందన్న విషయాలను కూడా ఈ పర్యటనలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఆ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నుంచి ఆ ప్రోగ్రామ్స్ అనంతరం నేరుగా విజయవాడకు వెళ్లే అవకాశం ఉంది. 6 నియోజకవర్గాల నేతలతో పాటు మధ్యాహ్నం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో నేరుగా ప్రజలతో మాట్లాడి అలాగే ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అంటే అన్నమయ్య జిల్లాలో జరిగే ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందని చెప్పవచ్చు. చంద్రబాబు రాక కోసం అన్నమయ్య జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ టైంకి బహిరంగ సభ ఉండబోతుంది ఈరోజు? ఖచ్చితంగా 12:50 అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి ప్రాంతానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ నుంచి సంతగేట్ లో ఉన్నటువంటి 82 ఏళ్ల వృద్ధురాలకు పెన్షన్ అందించడం, అలాగే 18 ఏళ్ల మానసిక వికలాంగుడికి కూడా పెన్షన్ అందించి అక్కడ నుంచి నేరుగా ఆ బహిరంగ సభ ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు సంబంధించి అన్నమయ్య జిల్లాలోని చాలా వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా ఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షించారని చెప్పొచ్చు. సుమా, ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి 11:50 కడప ఎయిర్పోర్టుకు చేరుకుని నేరుగా అన్నమయ్య జిల్లాకు వెళ్తారు. థాంక్యూ సురేందర్.